ఒకవైపు మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంటే మరోవైపు నార్త్ కొరియా సౌత్ కొరియాని కవ్విస్తోంది. అమెరికా దక్షిణ కొరియాలు మనకు తెలుసు, అమెరికా సౌత్ కొరియా చాలా సపోర్టివ్గా ఉంటాయి. వార్షిక సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తుంటాయి. రీసెంట్గా అమెరికా సౌత్ కొరియా జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా చేశారనమాట, మిలిటరీ ఎక్సర్సైజెస్. దీనికి సంబంధించి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇప్పుడు మనం చూస్తే కనుక కిమ్ అధ్యక్షతన ఉత్తర కొరియా రీసెంట్గా మిసైల్ టెస్ట్, అది కూడా 1-2 కాదు, 10 క్షిపణులను 10 మిసైల్స్ను ఒకటేసారి టెస్ట్ చేసింది. నార్త్ కొరియా మిసైల్ టెస్ట్ సంబంధించి సౌత్ కొరియా ఈ విషయాన్ని వాళ్ళ మిలిటరీ వాళ్ళు పసిగట్టారనమాట. నార్త్ కొరియా తమ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలో ఈ మిసైల్ను టెస్ట్ చేసినట్లు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొంది. అయితే ఈ మిసైల్ మాత్రం ఎంత దూరం ప్రయోగించారు, ఎంత దూరం ప్రయాణం చేశారనే విషయంలో స్పష్టత లేదని చెప్పి కూడా దక్షిణ కొరియా చెప్పుకొచ్చింది. ఇక సౌత్ కొరియా అమెరికా ఈ రెండు కలిసి చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్ కావచ్చు, అదేవిధంగా నార్త్ కొరియా మిసైల్కి సంబంధించిన పరిణామాలపై జపాన్ రక్షణ శాఖ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ ప్రయోగించిన మిసైల్ ఉన్నాయో, నార్త్ కొరియా ఇలాంటి వెరిచేష్టలు ఎందుకు చేస్తుందని ప్రపంచంలో చాలా వార్తాపత్రికలు రాసుకొచ్చాయన్నమాట. ఈ వారం మొదట్లో కూడా నార్త్ కొరియా కొన్ని క్షిపణి ప్రయోగాలు చేసిందంట. ఒక వార్షిప్ నుంచి నార్త్ కొరియా తీరానికి సమీపంలో ఉన్న దీవులపై క్రూజ్ మిసైల్స్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తమ 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆ మిసైల్ ప్రయోగాలను ప్రత్యక్షంగా కాన్ఫరెన్స్ హాల్లోంచి చూశారంట. నార్త్ కొరియాపై భవిష్యత్తులో ఎటువంటి న్యూక్లియర్ దాడి జరిగినా సరే, అణ్వస్త్ర దాడి జరిగినా సరే తట్టుకునేందుకే ఈ ప్రయోగాలు చేసినట్టు కూడా అర్థమవుతుంది అనమాట. మనం చూస్తే కనుక ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ 2.0లో ఓ పక్క వెనిజులా అధ్యక్షుని ఎత్తుకెళ్లిపోవటం, మరో పక్క ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేయటం, దీంతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా కాస్త భయం పట్టుకుందని అర్థమవుతుంది. దాంతో తన దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని, తన దగ్గర చాలా స్ట్రాంగ్ మిసైల్స్ ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పడానికి కిమ్ ఈ పని చేస్తుంటాడని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా కథనాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ నార్త్ కొరియా అమెరికా మధ్య వైరుధ్యం పెరిగిపోతోంది. అంతేకాదు నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య కూడా వైరుధ్యం బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మనకు తెలుసు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా పెద్ద నియంత అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో 10 మిసైల్స్ ఒకటేసారి టెస్ట్ చేసింది నార్త్ కొరియా. ఈ మిసైల్ టెస్ట్ ని నార్త్ కొరియా అధ్యక్షుడు ఆయన కూతురు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని కళ్ళారా చూశారంట.